ఎలక్షన్స్ కావాలి అని అనుకునేది నేను ఒక్కదాన్నే కాదు. ఇక్కడ ఏంటో నేను ఒక్కదాన్నే చేస్తున్నాననే దానిలో వెళ్తుంది తప్ప, ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది తప్ప, మేము అనుకున్న లక్ష్యాన్ని ఏంటనేది పక్కద్రోవ పట్టించేస్తున్నారు. సో ఇక్కడ మాతో పాటు కొంతమంది సభ్యులు ఉన్నారు. ఎలక్షన్స్ కావాలా వద్దా అనేది వారి వాయిస్లోనే ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఏదో ఎలక్షన్స్ కావాలి అన్నట్టు వెళ్ళిపోతుంది. బట్ మా సభ్యులు అందరూ కూడా ఒక 20 మంది తప్ప మిగతా అందరూ కూడా మాకు 26వ తేదీ ఎలక్షన్స్ కావాలి, ఉప ఎన్నికలు కావాలి అని అడుగుతున్నారు. జీబీ పెట్టాలి ఇలా అన్నారు ఫెడరేషన్ వారు. అంటే అసలు జీబీ దేనికోసము? మేము ఇన్ని జీబీలు నడిపించాం కదా, మరి జీబీ అవన్నిటి వాల్యూ లేదా? మా నిర్ణయం మేము ఆ రోజే చెప్పేశాం కదా. మళ్ళీ 5వ తేదీ పెట్టుకోమన్నారు, 5వ తేదీ కూడా పెట్టారు. అప్పుడు కూడా మేము సీక్రెట్ ఓటింగ్ ద్వారా మా అభిప్రాయాన్ని తెలియజేశాము. మళ్ళీ ఎందుకు మళ్ళీ జీబీ అడుగుతున్నారు అనేది మా సభ్యులకే అర్థం కావట్లేదు. ఎందుకు మళ్ళీ జీబీ అనేది? మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, మీరు ఎందుకు చేయట్లేదని నన్ను అడుగుతున్నారు. సో ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడా లేవండి. దయచేసి సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయాలే తప్ప ఎక్కడ కూడా ఏకపక్ష నిర్ణయం లేదు. మా సభ్యులందరూ కూడా కొంతమంది ఒక 20 మంది తప్ప మిగతా వారందరూ కూడా 26వ తేదీ మాకు ఎలక్షన్స్ కావాలి అని అడుగుతున్నారు. సార్ సమావేశమే చెప్పండి 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 ఎందుకంటే సార్ ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పేది ఎలా పోర్ట్రే అవుతుందనంటే నేను ఒక్కదాన్ని ఏదో కక్షపూర్వకంగా చేస్తున్నాను అనేదే బయటికి వెళ్తుంది. ఇప్పుడు మా ఆపోజిట్ ఎవరైతే ఒక 20 మంది మాత్రమే వస్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మా గురించి మాత్రమే. బట్ వాళ్ళ గురించి నేను చెప్తే ఆపోజిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న సభ్యులు చెప్తే మా అసోసియేషన్లో ఏం జరుగుతుంది అనే క్లారిటీ మాకంటే వీళ్ళే ఎక్కువ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు. సార్ ఒకటి సార్, ఇక్కడ లాస్ట్ టైం కూడా నాన్ కోఆపరేషన్ చేస్తున్నా అని ఒక లెటర్ పంపించారు. షూటింగ్లు అయితే జరిగాయి కదండి సార్. ఇప్పుడు మళ్ళీ నాన్ కోఆపరేషన్ చేస్తున్నామని చెప్పి పంపించారు. కానీ మీ సభ్యులు ఇబ్బంది పడకూడదు, సభ్యులకి మాత్రం సపోర్ట్ చేయండి అని అన్నారు. అంటే ఇప్పుడు డాన్సర్స్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది సార్? ఆయన లేరు, ఇక్కడ లేరు ఆయన, ఇక్కడ లేరు. ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని సమస్యను సార్ట్అవుట్ చేస్తారు. ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇక్కడ నాన్ కోఆపరేషన్ చేసే రైట్ ఎవరికి లేదు సార్. ఇప్పుడు ఫెడరేషన్ వారు మా కార్యవర్గాన్ని నోటీస్ ఇవ్వకుండా ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారో మేము కూడా ఇంకా మా సభ్యులకు నోటీస్ ఇవ్వకుండా మేము మా సభ్యులని తప్పు చేస్తే నాన్ కోఆపరేషన్ చేయొచ్చా? మాకు ఫెడరేషన్ ఇదే నేర్పిస్తుంది. ఇంకా ఎవరిని ఇవ్వలేదు సార్. మాకు తెలియదు అసలు వాళ్ళు రిజైన్ చేసిన విషయమే మాకు తెలీదు. మా ఎలిగేషన్ అంతా ఓన్లీ సెక్రటరీ మీదనే. రెసిగ్నేషన్స్ పంపించలేదు, అఫీషియల్గా పంపించలేదు. లెటర్ వచ్చింది ఏమని, వీళ్ళు రాజీనామాలు చేశారు, మీరు రండి జాయింట్ మీటింగ్ పెడతామని అన్నారు. జాయింట్ మీటింగ్ పెట్టారు, మేము అవి తెప్పించుకున్నాం. వారి సంతకాలు అసలు వాళ్ళు చేయలేదు అంటున్నారు. ఎలా అసలు ఈ 2 గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి మేము తెప్పించుకున్నాం. దాన్ని క్లియర్గా రాజీనామాలు చేసాం. సార్ ఇక్కడ పాయింట్ రాజీనామాలు చేయడం ప్రాబ్లం కాదు, వాళ్ళు చేశారు, వాళ్ళ ప్లేసెస్ ఖాళీ అయిపోయి వాళ్ళ ప్లేసెస్లో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాం. మనస్తాపం చెంది రాజీనామాలు చేశామంటే ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా? ఫెడరేషన్లో కదా ఇచ్చిందంటే ఎందుకు ఇస్తున్నారు? వాంటెడ్లీ కావాలని సీన్ క్రియేట్ చేయడానికి ఫెడరేషన్కి వెళ్తున్నారు. ఇప్పుడు గతంలో ఒక 2-3 మెంబర్స్ వాంటెడ్లీ లాస్ట్ టైం కూడా ఫెడరేషన్కి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి తెలీదా? అప్పుడు చెప్పారు మీ అసోసియేషన్లో ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా మా జానీ మాస్టర్ సార్ ఉన్నింది. అంటే న్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడల్లా వీళ్ళు రాజీనామాలు చేస్తారు. ఇది ఇక్కడ పాయింట్. ఏవి? అదే సార్ మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. సార్ గతంలో జానీ మాస్టర్ గారు కార్డుల రూపంలో అన్యాయంగా డబ్బులు తింటున్నారు అనే విషయాన్ని బయటపెట్టారు. అంటే కార్డు ఇప్పుడు ఎంత ఉందో అంత వాల్యూ కంటే ఎక్స్ట్రా కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి జానీ మాస్టర్స్తో డిస్కస్ చేసి ఆడిషన్స్ జరిగే ముందు ఎంత వాల్యూ ఉందో అంతే తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోకూడదని వారిని బయట పెట్టినందుకే మాస్టర్ మళ్ళీ లేకుండా అయిపోయారు ఆ రోజు వరకు. తర్వాత ఈరోజు మళ్ళీ మేము వచ్చాం. మేము నిజంగా తప్పులు చేసే వాళ్ళమైతే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరు కదండి సార్. చిన్న లాజిక్.
ఫస్ట్ జానీ మాస్టర్ ఎన్నుకున్నారు, ఆయన 1 ఇయర్ పనిచేశారు, తర్వాత ఆయనని పక్కన పెట్టారు, ఓకే బాగుంది. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? జోసఫ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అది కూడా ఎప్పుడు జానీ మాస్టర్ లేకపోతే ఇంకా ఆప్షన్ లేక ఆయనను చూస్ చేసుకున్నారు. ఆయన 1 ఇయర్ అయిపోయాడు, కూడా బై ఎలక్షన్స్లో గెలిచింది ఆయన, 2 ఇయర్స్ టర్మ్స్లో కాదు, అయిపోయింది. ఆయన 1 టర్మ్ అయిపోయింది, ఆయన ఏం చేయలేదని అనుకున్నారు, ఓకే పక్కన పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ 2 ఏళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ నేను పోటీ చేశాను. నిజంగా మేము తప్పులు చేస్తున్నాము, నిజంగా మేము అన్యాయం చేస్తున్నామంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరుగా, మళ్ళీ ఎన్నుకున్నారు. మళ్ళీ జానీ మాస్టర్ లాగానే మేము మళ్ళీ కొంత ఇలా ఫ్రాడ్ జరుగుతుందని మళ్ళీ మేము బయట పెట్టాము, మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది. ఎవరు ఎన్నుకున్నా మాకు ఓటేసర్లే, మాకేం తెలుసు సార్? ఏ సమస్య? ఒక నిమిషం, ఎప్పుడు రాజీనామాలు చేస్తున్నారు వాళ్ళు? ఎప్పుడైతే మేము ఇలా బయట పెడతామో ఆ బాడీ కొలాప్స్ చేయాలి అని చెప్పి మాత్రమే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. దానికి ముందు బాడీలో పెట్టలేదు, ఎందుకంటే ఎవరు ఇలా వచ్చి మాట్లాడలేదు. మరి జోసఫ్ గారు ఉన్నప్పుడు ఎవరు రాజీనామాలు చేయలేదే, అంటే సదురుకుపోయి పనిచేశారు, అప్పుడు వరకు ఏం ప్రాబ్లం రాదు. మేము అలా తినట్లేదు కాబట్టే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. తినేవారు ఉంటే మాత్రం చేయరు. దానికి చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటే అసలు నిజం బయటికి వస్తుంది సార్, అసలు నిజం బయటికి వస్తుంది. నాన్ కోఆపరేషన్ అని అంటే జానీ మాస్టర్కి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఒక వివరణ తీసుకోకుండా ఎలా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఒక మనిషిని నాన్ కోఆపరేషన్ చేయడానికి? ఏం రైట్స్ ఉంటాయి? ఫస్ట్ ఒక నోటీస్ పంపించాలి, 3 నోటీసులు పంపాలి. వాళ్ళు చెప్పిన రూలే ఇది, నాకు ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన రూలే ఇది. 3 సోకాష్ నోటీసులు పంపించాలి మేడం, వాళ్ళ దగ్గర వివరణ తీసుకోవాలి, అప్పుడే మీరు చేయగలగాలి అని అన్నారు. మరి జానీ మాస్టర్ ఏం తప్పు చేశారు? పిలిచారా, వివరణ అడిగారా, సోకాష్ నోటీస్ ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ నాన్ కోఆపరేషన్ అంటే మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి? అంటే మా సభ్యులు కూడా తప్పు చేస్తే మేము నాన్ కోఆపరేషన్ చేసేయచ్చు. ఇంకా అది చేసినందుకే కదా మీరు రూల్స్ పాటించట్లేదని అంటున్నారు. ఇప్పుడు ఇది నా క్వశ్చన్, ఇది మిమ్మల్నే సార్. ఇప్పుడు మీరు అడగండి, మీరు అడుగుతారు కదా నన్ను, అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీరు అడగండి. మీరు జానీ మాస్టర్కి సోకాష్ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా నాన్ కోఆపరేషన్ అని ఎలా చేస్తారు? కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు నేను ఒక నోటీస్ పంపించకుండా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను అంటే మీ సీఈఓనే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు మీ తప్పేంటని అడుగుతారా? ఎక్కడ ఇచ్చారు? 1 వీక్. ఒక నిమిషం 1 వీక్ మీరు లెటర్ చదవండి. నాన్ కోఆపరేషన్ చేసేస్తున్నాము అని ఇచ్చేశారు. నాన్ కోఆపరేషన్ మీరు వివరణ ఇవ్వకపోతే నాన్ కోఆపరేషన్ చేస్తాము అని అనాలి. అలా కాకుండా చేసేసి కంపెనీలకు ఫోన్ చేసేసి ఆయనను తీసుకోవద్దు అని చెప్పే రైట్ ఎక్కడుంది సార్? అంటే మీరు తప్పు చేస్తున్నారుగా. ఆల్రెడీ రిహార్సల్ కూడా ఆపేశారు సార్. సార్ అసలు వివరణ తీసుకోవాలి. అసలు ఎందుకు చేశారు నాన్ కోఆపరేషన్? ఏం తప్పు చేశారు? మా అంతర్గత విషయాలలో మీ జోక్యం ఏంటి అని మీడియాలో ఇలా అడిగినందుకే కదా. మీడియాలో కూడా కాదు అది. ప్రకాష్ జోసఫ్ ప్రకాష్ వీడియో తీస్తుంటేనే నాకు ఒక నిమిషం. జోసఫ్ ప్రకాష్ వీడియో తీస్తుంటే అవును ఫెడరేషన్ వద్దు, మా అంతర్గత విషయాలలో జోక్యం ఏంటి, మా అంతర్గత విషయం మేము డెసిషన్ తీసుకుంటాము అని అనడం తప్ప, అంటే మాకు హక్కు లేదా? మాకు ఒపీనియన్ చెప్పడానికి హక్కు లేదా? దానిలో ఫెడరేషన్కి నష్టం కలిగించే విధంగా ఏముంది? అలా అంటే మీరు నాకు డైరెక్ట్ పంపించారు ఒక నోటీస్, సరే నాశనం చేయడానికే వచ్చారు మీరు అని. ఫెడరేషన్ వారు మంచిగా రాయాలి ఒక లెటర్, అలా ఎలా రాసి నాకు పంపిస్తారు? ఏం సోకాష్ నోటీస్ ఇవ్వకుండా అసలు ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారు? మీరు ఎందుకు రూల్స్ పాటించట్లేదు? మమ్మల్ని రూల్స్ పాటించమంటున్నారు, మీరు ఎందుకు పాటించట్లేదు? ఇది ఫెడరేషన్లో ఉన్న అధ్యక్షుల వారిని, సెక్రటరీ గారిని, కోశాధికారిని ముగ్గురిని అడుగుతున్నాను. ఎందుకనంటే వాళ్ళు నన్ను ఆ రూల్ ఫాలో అవ్వమన్నారు. నన్ను ఫాలో అవ్వమన్నప్పుడు మీరు ఇప్పుడు ఆ రూల్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు?